నమస్తే, వెల్కమ్ టు ఏటీవీ న్యూస్ తెలుగు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు దూకుడుగా ముందుకు వెళ్తున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తరువాత ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై దృష్టి పెట్టారు చంద్రబాబు నాయుడు. అయితే ఏపీలో మరోసారి ఎన్నికల హడావిడి మొదలైంది. 2 ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఈ నెల 25వ తేదీన ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కాబోతోంది. జూలై 2వ తేదీ నుంచి నామినేషన్లను స్వీకరించడం జరుగుతోంది. గతంలో వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్న సి రామచంద్రయ్య, మహమ్మద్ ఇక్బాల్ ఎన్నికల కంటే ముందు తెలుగుదేశం పార్టీలోకి వెళ్లడం జరిగింది. అయితే దీనిపై సీరియస్ అయిన అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి ఆ ఇద్దరు ఎమ్మెల్సీలపై వేటు వేశారు. ఆ వేటుపై స్పీకర్ కూడా స్పందించారు. ఇద్దరు ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేశారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ 2 ఎమ్మెల్సీలకు ఉప ఎన్నిక జరగబోతోంది. ఈ ఎన్నికలు ఎమ్మెల్యే కోటాలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలు. ప్రస్తుతం తెలుగుదేశం కూటమికి 164 ఎమ్మెల్యేలు ఉన్నారు. అంటే ఈ 2 ఎమ్మెల్సీలను తెలుగుదేశం కూటమి సొంతం చేసుకోబోతోంది. ఈ లెక్క ప్రకారం ఈ ఎన్నికల్లో వైసీపీ పార్టీ అస్సలు పోటీ చేయకపోవచ్చు అనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. ఈ 2 ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒకటి పిఠాపురం వర్మకు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేశారు చంద్రబాబు నాయుడు. పవన్ కళ్యాణ్ గెలుపు కోసం పిఠాపురం నియోజకవర్గంలో చాలా కష్టపడ్డారు మాజీ ఎమ్మెల్యే వర్మ. పార్టీ కోసం కష్టపడ్డ వర్మకు ఆ ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వాలని చంద్రబాబు అనుకుంటున్నారుట. ఒకవేళ అదే జరిగితే వర్మ ఎమ్మెల్సీ కావడం గ్యారంటీ. అయితే ఇద్దరు ఎమ్మెల్సీలపై గతంలో జగన్మోహన్ రెడ్డి వేటు వేయటం కారణంగా పిఠాపురం వర్మకు ఇప్పుడు రాజయోగం రాబోతుంది అని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఒకవేళ ఈ ఎన్నికలు రాకపోయినా కూడా ఖచ్చితంగా వర్మకు ఛాన్స్ వచ్చేదని చెబుతున్నారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు భీమవరంలో పోటీ చేస్తారనుకున్నాం. కాదు, నేను పిఠాపురం నుంచి పోటీ చేస్తానంటే ఆయన కోసం త్యాగం చేయమని నేను మన వర్మ గారిని కోరా. తప్పకుండా అంగీకరించారు. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, పొత్తు ధర్మంలో వర్మ గారికి ఇబ్బంది ఉంటుంది, కార్యకర్తలకు ఇబ్బంది ఉంటుంది. కానీ ఆ పొత్తును మనం నెరవేర్చవలసిన బాధ్యత కూడా ఉంటుంది. నేను అందుకే వారికి ఒక మాట చెప్పాను, మీరు ఎమ్మెల్యేగా రాలేరు కానీ ఆ నియోజకవర్గం తరపున ఎమ్మెల్సీగా వారే ఉంటారు. శాసన మండలికి వస్తారు. శాసన మండలికి రావడమే కాకుండా రేపు భవిష్యత్తులో నాకు కూడా కొంత బాధ్యత ఉంది. క్షత్రియులకు న్యాయం చేయాలి. అలాంటి న్యాయం చేసే దాంట్లో ప్రమోషన్లో మొట్టమొదటిగా వర్మ గారు ఉంటారని చెప్పి మరొకసారి మీ అందరికి తెలియజేసుకుంటూ, మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం మా ఏటీవీ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.